ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ముందుగా 2 కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒకసారి కడిగి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది. ఇదే విధంగా మన దగ్గరున్న మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ అయితే పట్టేసి తీసుకుంటున్నాను. మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ అయితే ఇంతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నాను. అందులోని మన కొబ్బరి తురుము ఎంత వచ్చిందా అని మెజర్ చేస్తే 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చిందండి. 2 కప్పులకి 1 కప్పు బెల్లం తురుము అయితే వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన కొబ్బరిని బెల్లం 2 కలిపి తీసుకున్నాం కదా, దాన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసుకుని మనం కలుపుతూ ఉందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. వినాయక చవితికి అందరింట్లో కూడా కొబ్బరికాయలు కొట్టే ఉంటారు కదా, అప్పుడు మిగిలిన చెక్కలతో నేనైతే ఇప్పుడు కొబ్బరి ఉండలు చేసేస్తున్నాను. దీన్ని కొబ్బరి లవ్స్ అని కూడా అంటూ ఉంటారు. ఎలా అయితేనే ఐరన్, కాల్షియం అన్నీ కూడా పుష్కలంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే గనక బెల్లం, కొబ్బరి అయితే ఇలా మిక్స్ అయిపోయి లైట్‌గా పాకం బయటకొస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి 2 కూడా బాగా మిక్స్ అయిపోయాయి. బెల్లం బాగా కరిగిపోయింది. ఇదే టైంలో మనం ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూను జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసేసి మనం ఒక్క 2 నిమిషాలు కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉందాం. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని ఎలా తెలుస్తుంది అంటే గనక, మనం కొద్దిగా కొబ్బరి లవుజుని తీసుకుని చేత్తో ఉండ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి. చూసారా? ఉండ ఫామ్ అయింది కదా! ఇలా ఉండ ఫామ్ అయిందంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిందనండి అర్థం. మనం జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం రౌండ్‌గా బాల్స్‌లా చేసేసుకోవడమే. లేదా నేను చూపిస్తున్న విధంగా చేసేయండి. అంతే, కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 5 రోజులకు పైగా ఫ్రెష్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సాఫ్ట్‌గా, జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఒక 5 రోజుల వరకు ఈవినింగ్ స్నాక్స్ అవసరం లేదు. నేనైతే ఒక స్టీల్ కంటైనర్‌లో పెట్టేసుకుని మూత పెట్టేశాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. తక్కువ టైంలోనే చేసుకునే ఈ కొబ్బరి లవుజు లేదా కొబ్బరుండలు మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.